అందరికీ నమస్తే. తాతయ్య గాదెమ్మ వీళ్ళిద్దరు వచ్చేసి భార్య భర్తలు. వీళ్ళు రీసెంట్గా జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ కృష్ణా రివర్లో మొగుడిని తోసి చంపాలని చూసింది ఈ అమ్మాయి. మరి నిజంగా ఆ వీడియో అయితే వైరల్ అయింది సోషల్ మీడియాలో. నదిలో అతను పడ్డాడు, తర్వాత వేరే వాళ్ళు వచ్చి తాడేసి అతి కష్టం మీద అతన్ని బయటకు లాగిరు. అతను బయటకు వచ్చిన తర్వాత నా పిల్లమే కావాలని నేను చంపాలని చూసింది అని చెప్పేసి అయితే అందరికీ చెప్పిండు. అది ఇష్యూ అయింది. కానీ ఆ అమ్మాయి మాత్రం నిజంగా సైలెంట్గా నిలబడింది. నేను అలా అని చేయలేదు, కావాలని చేయలేదు అన్నది. అయితే ఏంటంటే వీళ్ళు పక్కనే రాయచూర్ అని చెప్పేసి వాళ్ళది పక్కనే విలేజ్ అన్నట్టు. వీళ్ళ అత్తగారిది కానీ వాళ్ళ అమ్మగారిది కానీ దగ్గరలోనే. సో వీళ్ళు ఏంటంటే అమ్మ పుట్టింటి నుంచి వస్తున్న టైంలో సెల్ఫీ తీసుకుందాము అని చెప్పేసి అమ్మాయి చెప్పడం, దానికి తాతయ్య ఓకే అనడం, అండ్ అక్కడ రాయి మీద కూర్చొని ఫోటో తీస్తుండగా తోసేసింది ఈ అమ్మాయి. తోసేసిన తర్వాత ఇంకా అర్థమైపోయింది, అమ్మ నన్ను చంపడానికి ప్లాన్ చేసింది ఏమే, ఇంకా అయిపోయినా నేను అని చెప్పేసి ఒక రాయి మీద నిలబడి సాయం చేయండి ఎవరన్నా అంటే పోయేటోళ్ళు రోడ్డు మీద పోయేటోళ్ళు ఇంకా అతి కష్టం మీద తాళ్ళేసి అదేసి లాయరు పైకి వచ్చిన తర్వాత గొడవ పెట్టుకొని ఇదంతా కాదు అని చెప్పేసి ఈ మనిషి ఏం చేసినట్టే కేసు పెట్టిండు. నన్ను కావాలని చంపుతుంది ఈమె, చంపడానికి వచ్చింది అని చెప్పేసి. ఈ కేసు వరకు పోయిన తర్వాత అసలు మీ పెళ్ళి ఎప్పుడైంది ఇవన్నీ అడుగుతారు పోలీసులు. మీ పెళ్ళి ఎప్పుడైంది, నీ ఏజ్ ఎంత, నువ్వు ఏం చదువుకున్నావు, ఇవన్నీ అడుగుతారు. సో ఈ అమ్మాయి పేరు వచ్చేసి గాదెమ్మ. వీళ్ళు కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. మరి చదువు కూడా అంతంత మాత్రమే అనుకోవచ్చు, ఇంకా ఏదో 10th ఏమో చదువుకుంటారు వీళ్ళు. అయితే ఈ అమ్మాయి అప్పటికి చెప్తానే ఉంది, నేను కావాలని చేయలేదు, వద్దండి ఇవన్నీ కేసులు వద్దు అని చెప్పేసి అమ్మాయి అంటుంది. కానీ ఇతను మాత్రం తాతయ్య మాత్రం ఒక భయం అయితే స్టార్ట్ అయింది, ఏదో ఒక రోజు నన్ను చంపుతుంది అని చెప్పేసి కేసు పెడతా అని చెప్పేసి పోయినాడు. కేసు ఫైల్ చేయడానికే మ్యాటర్ అంతా రాయాలి, ఆమె ఏజ్ ఎంత అది ఎంత అని. అప్పుడు ఆమె ఏజ్ విషయం అయితే బయటకు వచ్చింది. ఈమె ఏజ్ అంట 16 సంవత్సరాలు అంట. పోలీసులు షాక్ అసలు, అదేంది 16 సంవత్సరాల అమ్మాయిని నువ్వెట్లా పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి క్వశ్చన్ చేశారు. ఈ విషయం కాస్త ఏమైందంటే బాలల సంరక్షణ ఉంటారు కదా, వాళ్ళకి వెళ్ళిపోయింది. బాలల హక్కుల కమిషన్ వాళ్ళకి వెళ్ళిపోయింది. వాళ్ళు ఇమీడియట్గా రావడం జరిగింది. ఏజ్ ఎంత ఇవన్నీ అడిగారు. ఇతని ఏజ్ వచ్చేసి 22 సంవత్సరాలు, అమ్మాయి ఏజ్ వచ్చేసి 16 సంవత్సరాలు, అంటే 15 సంవత్సరాల 8 నెలలు ఏమో సంథింగ్ ఉందంట. ఇంకా షాక్, ఇంకా ఏంది నువ్వు ఇంత చిన్న అమ్మాయిని చేస్తావా అని చెప్పేసి వాళ్ళు కోపం వచ్చేసిందంట. ఇంకా వాళ్ళకి నువ్వే అంటే ఎందుకమ్మా, మరి ఎందుకు నువ్వు నీళ్ళలో ఎందుకు తోసినావు అని చెప్పేసి ఈ అమ్మాయిని అడిగిరంట. అయితే ఆ అమ్మాయి కూడా నిజంగానే చెప్పిందంట, నేనే తోసినా, ఎందుకు అంటే నాకు నచ్చుతలేడినా, బలవంతంగా నాకు ఇచ్చి పెళ్లి చేసిర్రు అని చెప్పేసి ఆ అమ్మాయి ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిన తర్వాత అసలు ఏంది మరి అమ్మాయి మీద శిక్ష వేయాలనా లేకపోతే అబ్బాయి మీద శిక్ష వేయాలనా అని చెప్పేసి ఆలోచించారంట. తీరా ఇక్కడ చూస్తే ఏంటంటే ఒక మైనర్ని చేసుకున్నాడు కాబట్టి కేసు ఇతని మీద నమోదైంది, ఫోక్సో కేసు. సో ఇంకా ఫోక్సో కేసు పెట్టిరు, ఇంకా పెట్టి ఇక లోపల వేయడం ఒకటే ఉంది అన్నట్టు ఈ తాతయ్యకి. నిజంగా చూడండి ఎంత విచిత్రమైందో, ట్విస్ట్ల మీద ట్విస్టులు తిరిగింది ఇది. ఓ తాతయ్య అనే పర్సన్ ఈ అమ్మాయి మీద కేసు, భార్య మీద కేసు పెడదాం అనుకుంటే తీరా చూస్తే తక్కువ ఏజ్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆ మొగుడు మీద, అదే తాతయ్య మీద, వాళ్ళ తల్లిదండ్రుల మీద, వీళ్ళందరి మీద కూడా కేసు అయితే నమోదులైనవి. నిజంగా దీన్ని బట్టి మనకు ఒకటి క్లారిటీ కూడా అర్థమై ఉండాలి. ఎప్పుడైనా సరే మైనర్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవడం కానీ లేకపోతే ఏదో రకంగా ప్రేమిస్తున్నామని రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఇలా ఏం చేసినా కూడా వాళ్ళు ఇష్టపూర్వకంగా చేసినా కూడా పోక్సో కేసు నమోదవుతుంది, బెయిల్ కూడా రాదు, ముందే చెప్తున్నా. సో ఇలాంటివి ఏమైనా ఉన్నా కూడా మానుకోండి ఫస్ట్. సో ఈ కేసు అయితే ఇలా కొనసాగింది. సో చూడాలన్నట్టు, అంటే ఫోక్సో కేసు అయితే అతని మీద పెట్టారు. మరి ఇది ఎన్ని రోజులు ఉంటుంది అనేది చూడాలి. మరి ఇంత తక్కువ ఏజ్లో ఈ అమ్మాయిని పెళ్ళి ఎందుకు చేసిర్రు ఏంటిదని అడిగితే ఇంకా రూరల్ బ్యాక్గ్రౌండ్లో మ్యాక్సిమం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. అమ్మాయి ఏదో 9th 10th చదువుతారు, ఏదో పని చేపిస్తారు, ఏదో పెళ్ళి చేసి పంపిస్తూ ఉన్నారు. ఇప్పటికీ జరుగుతుంది. 2025 సంవత్సరం మనం టెక్నాలజీ ఇంత పరిగెడుతున్నా కూడా కొన్ని ఊర్లలో అయితే ఇట్లా ఉన్నారు. చెప్పాలంటే చాలా ఉన్నాయి, బయటకు రావు ఆ విషయాలని, కానీ అవి జరుగుతూనే ఉన్నాయి. సో వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయాల్సిన టైం అయితే ఉంది. గవర్నమెంట్కి కూడా వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ చేయాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అండ్ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అయితే మానేయండి. ఎవరైతే అలాంటి ఆలోచనలు కానీ ఉంటే ఇమీడియట్గా మానేసేయండి. ఎందుకంటే మీరు బొక్కలో పోతారని దీని ద్వారా మాత్రం మీకు అర్థమవుతుంది. సో ఇట్లా అన్నట్టు. ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇదే వచ్చింది. అండ్ ఇప్పుడు ఇతన్ని మరి పోక్సో చట్టం కింద జైల్లో పెడతారు. మరి ఇంకా తర్వాత బెయిల్ రావడం, వీళ్ళు కాంప్రమైజ్ అయ్యి ఏమన్నా అయితే చెప్పలేము. సో ఈ అమ్మాయి మైనారిటీ తీరిన తర్వాత మళ్ళీ వీరిద్దరిని కలుపుతారా లేకపోతే ఈమె డివోర్స్ తీసుకుంటుందా అనేది మాత్రం చూడాలి. ఈ అమ్మాయి మీద మాత్రం ఎలాంటి కేసు అయితే నమోదు కాలేదు. సో ఇదే అన్నది ఈ స్టోరీ వచ్చేసి. ఈ మధ్య మనం తరచుగా వింటూనే ఉన్నాం కదా, భర్తలను చంపుతున్న భార్యలు అని చెప్పేసి ఏదో ఒక సంఘటన అయితే తెలుగు రాష్ట్రాల నుంచి అయితే కంటిన్యూగా మనం 2 days 3 days ఒకటి వింటూనే ఉన్నాం.
చిరాకు వస్తుంది అన్నట్టు. ఏంద్రా ఈ లేడీస్ అంతా ఇట్లా తయారయ్యారు అని చెప్పేసి అయితే రకరకాలు అయితే అందరూ మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకా దానికి ఇంకా బీజం అనేది కంటిన్యూ పడుతూనే ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇష్టం లేకుండా చేసుకునే పెళ్ళిళ్ళు ఏవైతే ఉంటాయో మ్యాక్సిమం అక్కడనే జరుగుతున్నది. వీళ్ళకి ఎక్కడో ఒకటి ఎఫ్ఐఆర్ ఉండడము, లేకపోతే ఎవరినో లవ్ చేసి ఉండడము, దాని ద్వారా ఇంట్లో వాళ్ళు చెప్పారని చెప్పేసి బలవంతంగా పెళ్లి చేసుకున్న తర్వాత మొగుడిని కడదేర్చుతున్నారు. సో పెళ్లి చేసుకునే ముందు కూడా 1-3 సార్లు అడగండి, అమ్మాయికి ఇష్టమా లేదా ఇంకెవరైనా ఇష్టమా, అడిగిన తర్వాతనే పెళ్లి చేయండి. అకారణంగా పాపం అమాయకులు బలైపోతున్నారు. నిజంగా చెప్తున్నా, ఈ కొన్ని రోజుల పాటు అయితేనే అమాయకులు ఏమీ అసలు వాళ్ళకి తెలియదు. అరే అమ్మ పెళ్లి చేసుకుంటే మేము బాగుంటాం సంతోషంగా ఉంటాం అని చెప్పేసి పెళ్లి చేసుకుంటారు. కానీ చచ్చేదాకా కూడా తెలియదు ఆ అమ్మాయి ఎందుకు చంపిందో కూడా. అట్లాంటి సంఘటనలు అయితే మనకు తరచూ వినిపిస్తూనే ఉన్నాయి. సో వీటి నుంచి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ తెలుసుకోండి ఏం జరుగుతుంది అని చెప్పేసి. పెళ్లి చేసే ముందు తల్లిదండ్రులు కూడా క్లియర్గా అమ్మాయిలను అడగండి. మీ పిల్లలకి ఏదో మంచి భవిష్యత్తు ఉందని చెప్పేసి బలవంతంగా పెళ్ళిళ్ళు చేసి అలా మెడకు ఉరితాడు బిగించకండి. ఫస్ట్ తల్లిదండ్రులకు చెప్తున్నాను నేను. ఎవడికో డబ్బు ఉందని లేకపోతే జాబ్ ఉందని బలవంతంగా పెళ్ళిళ్ళు చేయడం వల్ల సంసారం అయితే కొనసాగదు. ఏదో ఒక రోజు వాళ్ళు సూసైడ్ చేసుకోవడమో, ఎదుటిని చంపడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో దీన్ని అర్థం చేసుకొని అమ్మాయిల మనసు తెలుసుకొని దాంతోపాటు మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో మీరేమనుకుంటారో కూడా కామెంట్ చేయండి ఈ ఇష్యూ మీద.